సమంత నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది. అదే టైంలో ఎంతో సపోర్ట్ కూడా అందుకుంది. ఆమెను మరో వివాహం చేసుకోమని చాలా మంది సూచించారు. అంతవరకు వెళ్తుందో లేదో చెప్పలేం, కానీ ఒక కొత్త రిలేషన్షిప్ అయితే సమంత మొదలుపెట్టింది. రాజ్ నిడుమురితో ఆమె క్లోజ్గా ఉంటుంది. తన భవిష్యత్ భాగస్వామిని రాజులో ఆమె చూసుకుంటుందంటున్నారు సన్నిహితులు. ఇప్పటికే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు కాబట్టి ఇక సమంత కూడా ఎక్కువ టైం తీసుకోదని చెప్తున్నారు. నిహారిక కొనిదెల కూడా తన రెండో వివాహంపై ఇదివరకే ప్రకటన చేసింది. జొన్నలగడ్డ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత సింగిల్గా ఉంటున్న ఆమె ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చని తెలిపింది. రీసెంట్గా నాగబాబు కూడా ఈ అంశంపై ప్రకటన చేశారు. ప్రస్తుతం నిహారిక హ్యాపీగా ఉంటుందని, కొన్నాళ్లకు ఇంకో అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటుందని అన్నారు. ఇక రీసెంట్గా రేణు దేశాయ్ కూడా తన రెండో పెళ్లి అంశంపై ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పూర్తిగా పిల్లల బాగోగులపై దృష్టి పెట్టిన రేణు ఆ మధ్య రెండో పెళ్లికి సిద్ధమైనట్టు కనిపించిన కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు. అప్పటి నుంచి ఆమె మరో వివాహం అనే ఆలోచనకు దూరంగానే ఉన్నారు. ఈ మధ్య పిల్లలే ఆమెను మరో పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తున్నారట. ఎవరితో సంతోషంగా ఉంటావో అతన్ని చేసుకోమని అకీరా కూడా కోరాడట. ఇకపై తాను కొత్త జీవితాన్ని ప్రారంభించగలనని ఆమె అన్నారు.